నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైకాపా నేతల అండతో ఒంగోలులో భూమాఫియా ఆగడాలు నకిలీ పత్రాలు దొంగ జీపీఏలతో కబ్జాలు ఎమ్మెల్యే బాలినేని సోదరుడిపైన ఫిర్యాదు చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇసుక ఇవ్వడం నేరమన్న సిఐడి ఖజానాకు భారీగా నష్టమని ఎఫ్ఐఆర్ వైకాపా సర్కారు తీరుపై విపక్షాల ఆగ్రహం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసిన పార్టీలు ఎన్నికల బాండ్లతో క్విట్ ప్రోకో చట్టబద్ధత కారాదన్న సుప్రీంకోర్టు ముడుపులకు రాచబాటగా మారకూడదని రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు జేఈఈ మెయిన్ తొలి విడతకు విడుదలైన నోటిఫికేషన్ ఈ నెల 30 వరకు దరఖాస్తులకు గడువు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు పరీక్షలు ఢిల్లీలో తీవ్ర రూపు దాల్చిన వాయు కాలుష్యం 2 వారాల్లో మరింత విషమిస్తుందని ఆందోళన ప్రాథమిక పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులు ఒంగోలులో అధికార పార్టీ నాయకుల అండదండలతో భూమాఫియా పేటరేగిపోతోంది. నకిలీ పత్రాలు దొంగ జీపీఏలు సృష్టించి ఓ ముఠా భూములు చెరబడుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వందల సంఖ్యలో కబ్జాలకు పాల్పడినట్లు తేలింది. ఇప్పటికే దాదాపు 200 కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగు చూడగా బయటపడని బాగోతాలు మరో 300 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. వైకాపాకు చెందిన డిప్యూటీ మేయర్ మాధవరావు, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాల్ రెడ్డిపైన పోలీసులకు ఫిర్యాదులు అందడం ఒంగోలులో అధికార పార్టీ భూమాఫియాకు పరాకాష్ఠగా నిలుస్తోంది. ఒంగోలులో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేస్తారనేంతలా ఆందోళన వ్యక్తమవుతోంది. అధికార పార్టీ నాయకుల అండతో ఓ ముఠా సాగించిన భూ ఆక్రమణలు జనం ఆస్తుల రక్షణపై అపనమ్మకం కలిగిస్తున్నాయి. దొంగ వీలునామాలు, జీపీఏలు పుట్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసి భూ యజమానుల్ని బ్లాక్మెయిల్ చేయడం, సెటిల్మెంట్కు రాకపోతే కోర్టులకు ఎక్కుతామని బెదిరించడం ఆ ముఠా పని. డబ్బులిస్తే వదిలేయడం, లేదంటే భూమిలో కొంత వాటా కాజేయడం అలవాటుగా చేసుకున్నారు. ఇలా ప్రకాశం జిల్లా పోలీసులకు ఎప్పటిదాకా 138 ఫిర్యాదులు అందాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన పోలీసులు ఇప్పటివరకు 30 కేసులు నమోదు చేశారు. 69 మందిని నిందితులుగా గుర్తించారు. 29 మందిని అరెస్టు చేశారు. ఒంగోలు భూమాఫియా ముఠాలో స్థిరాస్తి వ్యాపారులు చిత్రాల పూర్ణచంద్రరావు, గొట్టిపాటి రవీంద్రబాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్, మున్సిపల్ స్టోర్ ఉద్యోగి వి శ్రీనివాసరావు, వైకాపా మద్దతుదారు వల్లవరపు కోటిరెడ్డి, మాజీ జర్నలిస్ట్ రావి శ్రీనివాసరావు, ప్లంబర్ బూచి వనమాలి, కోల్డ్ స్టోరేజీ నిర్వాహకుడు కంది సుధాకర్ రెడ్డి, రెడీమేడ్ దుస్తుల వ్యాపారి పమ్మిశెట్టి జయరాజ్, ఊబ్బా వెంకాయమ్మ, వెంకటేశ్వర్లు, అచ్చయ్య, దుర్గా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వైకాపా మద్దతుదారైన పూర్ణచంద్రరావే భూమాఫియా ముఠా సూత్రధారిగా గుర్తించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆ నాయకులకు బాగానే ప్రయోజనం చేకూరుతుందన్న ప్రచారం ఉంది. ఓ ఆస్తి రిజిస్ట్రేషన్ సందర్భంగా నకిలీ పత్రాల వ్యవహారం బయటపడింది. దీంతో గత నెల 26న లాయరుపేటలోని పూర్ణచంద్రరావు ఇంట్లో పోలీసులు తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్, ఎంఆర్ఓ, వీఆర్ఓ, పంచాయతీ ఆఫీసులకు సంబంధించిన ఆఫీస్ సీల్స్, నకిలీ ధృవపత్రాలు, పాత స్టాంప్ పేపర్లు దొరికాయి. పొలాలు, స్థలాలు, ఇళ్లకు సంబంధించిన నకిలీ పత్రాలు, వీలునామాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న నకిలీ పత్రాల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించినవి ఉన్నాయి. పోలీసుల విచారణలో భూమాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని మామిడిపాలెంలో 33 సెంట్ల స్థలాన్ని వైద్యుడు నాగయ్య నాయుడు ఈ ఏడాది జనవరిలో కొన్నారు. కొన్ని రోజులకు ఆ స్థలానికి రోడ్డుకు మధ్యలో ఉన్న మార్జిన్తో పాటు వైద్యుడి స్థలంలో కొంత ఆక్రమించి కంచివేశారు. తమకు డీకే పట్టా ఉందని నకిలీ పత్రాలు చూపించారు. వైద్యుడు సర్వే చేయిస్తుంటే అడ్డుకుని గొడవ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేకపోతే కోర్టు కేసులతో ఇబ్బంది పడాల్సొస్తుందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించారు. వైద్యుడు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆయన తాజాగా పోలీసులు, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఒంగోలు రాజీవ్ నగర్లో 1977లో మంచాల వెంకటరామయ్య అనే వ్యక్తి లేఅవుట్ వేశారు. అందులో 6 ప్లాట్లను 6గురు కొనుగోలు చేశారు. అవి ఖాళీగా ఉండటం,
ఈ భూములకు సంబంధించిన వారు విదేశాల్లో ఉండటంతో కబ్జాకు తెగబడ్డారు. వాటి విలువ ఇప్పుడు 10 కోట్లు. ఆక్రమణదారుకు అధికార పార్టీకి డిప్యూటీ మేయర్ మాధవరావే కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోయారు. రాజీవ్ నగర్లో మాది సైట్ ఒకటి ఉంది. అది 5 సైటు. ఎల్నాటి మాధవరావు అనే అతను డిప్యూటీ మేయర్ గారు. ఆయన 1 సంవత్సరం క్రితం దాన్ని ఆక్రమించబోతుంటే మేము పోయి ఆపటం జరిగింది. మా స్థలంలో మేము వెంచర్ వేసుకొని పోతుంటే అతను జనాలను తీసుకొని వచ్చి బెదిరించి మా మీద కోర్టులో కేసు వేయటం జరిగింది. ఆ కోర్టులో కేసు వేసినందువల్ల మేము మా స్థలాన్ని మాది అని ప్రూవ్ చేసుకోవడానికి మేము అతని మీద ఫైట్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ గెలవటం జరిగింది. అందుకని మా సైట్ను మాకు ఇప్పించాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో సర్వే నంబర్ 181/1లోని వెంచర్లో సగానికి పైగా ప్లాట్లను నకిలీ పత్రాలతో ఆక్రమించేశారు. 1986లో వేసిన ఈ వెంచర్లో స్థలాలు ఖాళీగా ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోయారు. 2006లోనే పట్టాలు, 2010లో పొజిషన్ సర్టిఫికెట్లు పొందినట్లు పత్రాలు సృష్టించారు. 2012 జనవరి నుంచి ఎంఆర్ఓ పోస్టును తహసీల్దార్గా మార్చగా 2010లోనే తహసీల్దార్ పట్టాలు ఇచ్చినట్లు పత్రాల్లో పేర్కొన్నారు ఈ ఘనులు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 305 సర్వే నెంబర్లో మా భార్య ద్వారా సంక్రమించిన ఆస్తి గత 25 సంవత్సరాల నుంచి మా కిందే ఉంది. మేము మట్టి తోలుకొని డెవలప్ చేసుకొని దానికి లోన్ తీసుకొని అన్నీ చేసుకొని ఉన్నాము. గతంలో మధ్యలో కొంతమంది వ్యక్తులు వచ్చి మాది అని చెప్పి ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఎవరు ఏందని ఎంక్వైరీ చేస్తే డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవ, పాప కొడుకు ముసలారావు కొడుకు కిషోరు వీళ్ళంతా ఎంటర్ అయ్యి ఏదో ఒక పాత డాక్యుమెంట్లు చూపించి మాది అని క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ తెచ్చారు. ఆ ఎక్స్పర్ట్ ఇంజెక్షన్ కూడా మేము రద్దు చేయించేసి ఇప్పుడు మా పొజిషన్లోనే పెట్టుకొని ఉన్నాం స్థలం. తర్వాత జాయింట్ కలెక్టర్ గారికి, సిట్ అధికారులకి కంప్లైంట్లు ఇచ్చున్నాము. ఒంగోలు సుజాత నగర్లో 1.5 సెంట్ల స్థలంలో తన స్నేహితుడికి చెందిన ఓ ఇంటిని సుబ్బారావు అనే న్యాయవాది కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ జరగలేదు. కొద్ది కాలం క్రితం తెలిసిన వారి ద్వారా పమ్మిశెట్టి జయరాజ్ అనే వ్యక్తికి ఆ ఇల్లు అద్దెకిచ్చారు. ఆ ఇల్లు తనదేనని, డీకే పట్టా ఉందంటూ అతడు అడ్డం తిరిగాడు. విసిపోయిన న్యాయవాది పోలీసులను ఆశ్రయించారు. జయరాజ్ దగ్గర ఉన్న పత్రాలు నకిలీవని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. సుజాత నగర్లో నాకు 7వ లైన్లో ఇల్లు గలదు. ఆ ఇంటిని 2015లో పామిచెట్టి జయరాజ్ అని అతనికి అద్దెకిచ్చాను. అతను అద్దె ఇవ్వకపోగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఆ ఎంఆర్ఓ గారు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారని ఫేక్ ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టులో కేసేశారు. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఆ సంతకాలన్నీ తీసుకుని ఎంఆర్ఓ గారిని కోరగా ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఆ ఎండార్స్మెంట్ తీసుకుని వెళ్ళి నేను తాలూకా సిఐ గారు భక్తవత్సల రెడ్డి గారిని కలవగా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ అన్నీ చేసి సదరు పామిచెట్టి జయరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టి తగు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరుడు వేణుగోపాల్ రెడ్డి తమ స్థలంలో నిర్మాణం చేపట్టారని కె లక్ష్మీమోహన్రావు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మామిడిపాలెంలోని సర్వే నంబర్ 56/1లో ఉన్న 600 చదరపు గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి తన్నీరు హనుమంతరావు ఆక్రమించారని, ఇప్పుడా స్థలంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మాణం చేపడుతున్నారని లక్ష్మీమోహన్రావు పేర్కొన్నారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. భూకబ్జాల వెనుక వైకాపా నాయకుల హస్తం ఉందనడానికి ఇదే నిదర్శనమని బాధితులు అంటున్నారు. ఈ ఒంగోలులో జరిగే ప్రతి దారుణానికాల రాజకీయ నాయకుల హస్తం స్పష్టంగా ఉంది. ఎవరైతే ఇద్దరు డిప్యూటీ మేయర్లు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా ఉన్నారో బాలినేనికి వాళ్ళందరి పేర్లు చెప్పిన అనవసరం. ఈ ప్రభుత్వం ఏమీ చేయటం లేదు. వీళ్ళకి ఎన్ని చెప్పిన అనవసరం. కాబట్టి ఆ దేవుడే వీళ్ళని శిక్షిస్తాడు. చాలా దారుణాలు జరుగుతున్నాయి ఒంగోలులో. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్కి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి అన్యాయం జరిగితే ఈ రోజుకు బాధితులకు న్యాయం జరగల. ఏం చేస్తుంది ఈ పోలీసు, ఏం చేస్తుంది ఈ వ్యవస్థ? ఒంగోలులోనే కాకుండా గుంటూరు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లోనూ భారీగా భూకబ్జాలు జరిగినట్లు బాధితులు ఆరోపించారు. ఒంగోలులో భూ అక్రమాల్లో తనపై వచ్చిన ఆరోపణలపై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అసంతృప్తితో ఉన్న బాలినేని అక్కడి రాజకీయ పరిస్థితులను సీఎంకు వివరించారు. భూ అక్రమాలపై తానే సమగ్ర విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు. భూ అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. తనపై తప్పుడు ఆరోపణ చేస్తే ఏ పార్టీ వారైనా సహించేది లేదని తేల్చి చెప్పారు. నన్ను మాట్లాడితే నేను ఎవరిని సహించను. నేను ఒకరి గురించి మాట్లాడను. ఒకరు నన్ను మాట్లాడమంటే ఊరుకోను. ఏమైనా ఉన్నాయా చెప్పండి, పలానా తప్పు చేశాడని చెప్పండి, ఓకే, దానికి నేను బద్దుడై ఉంటాను. లేని అని కావాలని మాట్లాడటం కరెక్ట్ కాదని పదే చెప్తా ఉన్నా. ఎవరికైనా కానీ, మా పార్టీ కానీ ఎవరి పార్టీ కానీ నన్ను గురించి అనవసరంగా లేని విషయాలను మాట్లాడమంటే ఊరుకోను అని చెప్తాను. సమస్యలు అనేది
అవన్నీ చిన్న చిన్న సమస్యలు. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు కూడా విలువలు గల రాజకీయాలు చేశాను తప్ప విలువలు లేకుండా ఇప్పుడు రాజకీయాలు చేయను. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. వెంటనే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లను ఈ నెల 10వ తేదీ వరకు స్వీకరిస్తారు. నామపత్రాల పరిశీలన 13న చేపడతారు. ఉపసంహరణకు చివరి తేదీ ఈ నెల 15. పోలింగ్ ఈ నెల 30న నిర్వహించి వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. అభ్యర్థులు నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చు. ఈసీ అందుబాటులోకి తెచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఈ సదుపాయం కల్పిస్తోంది. ఆన్లైన్లో నామినేషన్ సమర్పించినప్పటికీ అభ్యర్థి దాని ప్రతిపై సంతకం చేసి నిర్దిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి విధిగా అందించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రధాన పార్టీలు టికెట్ ఖరారైన అభ్యర్థులు, ఆశావహులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భారాస 117 స్థానాలకు, కాంగ్రెస్ 100 స్థానాలకు, భాజపా 88 స్థానాలకు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 166 మంది పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిన ఈసీ 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించింది. ఈ పరిశీలకులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతి భద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తారు. సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు ఈ నెల 10 నుంచి రంగంలోకి దిగనున్నట్టు ఈసీ తెలిపింది. ఇప్పటికే 60 మంది ఐఆర్ఎస్, ఐఆర్ఏఎస్ అధికారులను వ్యయ పరిశీలకులుగా ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రారంభంతో వ్యయ పరిశీలకులు ఇవాళే రంగంలోకి దిగనున్నారు. ఓటింగ్ రోజు సరిహద్దుల్లో ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ తేదీకి ముందే సరిహద్దులను మూసివేయాలని, అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎన్నికలు జరిగే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను సీఈసీ ఆదేశించారు. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాలు, వాటి సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో సీఈసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హాజరయ్యారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని శాంతికుమారి వివరించారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో సంప్రదింపులు జరిపి సరిహద్దు చెక్పోస్టులను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. తెలంగాణలో నిఘా పెంచామని, ఫలితంగా 385 కోట్ల మేర నగదు జప్తు చేసినట్లు చెప్పారు. సరిహద్దు రాష్ట్రాలతో సమర్థ సమన్వయం కోసం డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నవంబర్ 28 నుంచి పోలింగ్ జరిగే 30 వరకు తెలంగాణలో డ్రై డేగా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 182 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అసమ్మతి సెగను చల్లార్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇందుకోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రంగంలోకి దిగారు. టికెట్లు రాక అసంతృప్తిగా ఉన్న నాయకులను పిలిచి మాట్లాడుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి మల్రెడ్డి రామ్రెడ్డి, హుస్నాబాద్ నుంచి ప్రవీణ్ రెడ్డి, పరకాల నుంచి వెంకట్రామిరెడ్డి, వర్ధన్నపేట నుంచి నమిళ్ల శ్రీనివాస్, మిర్యాలగూడ నుంచి శంకర్ నాయక్, మక్తల్ నుంచి ప్రశాంత్ రెడ్డిలను బుజ్జగించారు. అభ్యర్థులతో కలిసి పనిచేసి వారి విజయానికి సహకరించాలని కోరారు. ఎన్నికల్లో గెలిచాక ప్రాధాన్యం కల్పించనున్నట్లు హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే 4 సభ్యులతో కూడిన జానారెడ్డి సమన్వయ కమిటీతో పాటు 5 ఏఐసీసీ ప్రత్యేక పరిశీలకులు కూడా అసమ్మతివాదులను బుజ్జగిస్తున్నారు. రెండో జాబితా ప్రకటన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి చెలరేగింది. ఎన్నికల బాండ్ల పథకంతో క్విడ్ ప్రోకో చట్టబద్ధం కారాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లు ముడుపులకు సాధనంగా మారకూడదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకంపై దాఖలైన కేసుల్లో తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పథకం కింద ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా 3వ రోజు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లలో ఒకరైన స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ఎన్నికల బాండ్లన్నీ అధికార పార్టీకే వెళ్తున్నాయని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడం సహా స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అధికార కేంద్రాలకు ఆ అధికారంతో లబ్ధి పొందే వారికి మధ్య జరిగే క్విడ్ ప్రోకోను చట్టబద్ధత చేసే సాధనంగా ఎన్నికల బాండ్ల పథకం మారకూడదని పేర్కొంది. అధికారికంగా పార్టీలకు ముడుపులిచ్చే సాధనంగా ఇది ఉపయోగపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పథకంలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది. తమకు విరాళాలు ఇచ్చేవారెవరో సంబంధిత పార్టీలకు తెలుసని వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగైతే అంతా బహిర్గతం చెయ్యొచ్చుగా అని మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరికి ఎవరు విరాళాలిస్తున్నారో పార్టీలకు తెలిసినప్పుడు ఓటరుకు తెలియాల్సిన అవసరం లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను తగ్గించాలన్న సీజేఐ అధీకృత బ్యాంకింగ్ ఛానళ్లనే వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గతంలో సంస్థలిచ్చే విరాళాలపై పరిమితులు ఉండేవన్న ఆయన దాన్ని ఎత్తివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షెల్ కంపెనీలు సృష్టికి అవసరం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పరిమితిని ఎత్తివేశామని కేంద్రం తరఫున తుషార్ మెహతా తెలిపారు. అనంతరం పిటిషన్లపై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వు చేసింది. ప్రకృతి సంపదైన ఇసుకను ఎడాపెడా దోచేస్తూ వేల కోట్లు కొల్లగొడుతున్న జగన్ ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ప్రజలకు ఉచితంగా ఇవ్వడం మహా నేరమని చెబుతోంది. ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ కేసు నమోదు చేసింది. దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో ఇసుక కుంభకోణానికి పాల్పడుతూ ఈ అవినీతి మకిలిని గత ప్రభుత్వానికి అంటించేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు సహా మరికొందరు తెలుగుదేశం నేతలపై సీఐడీ కేసు నమోదు చేసింది. గనుల శాఖ డైరెక్టర్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టింది. చంద్రబాబును రెండో నిందితుడిగా పేర్కొనగా అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత A1, తెలుగుదేశం నేతలు చింతమనేని ప్రభాకర్ A3, దేవినేని ఉమామహేశ్వరరావు A4 సహా ఇతరుల్ని నిందితులుగా చేర్చింది. నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాసఘాతకం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. వెంకట్రెడ్డి అక్టోబర్ 3న సీఐడీకి ఫిర్యాదు ఇవ్వగా ఈ నెల 1న కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ను సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఇసుక తవ్వకాల ద్వారా జగన్, ఆయన బృందం 40,000 కోట్లు లూటీ చేశారని, తాజాగా పిలిచిన టెండర్లలోనూ భారీ కుంభకోణం ఉందని పేర్కొంటూ తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ అక్టోబర్ 29న సీబీఐ, సీవీసీకి ఫిర్యాదు చేయగా తర్వాత 3 రోజులకే జగన్ ప్రభుత్వం సీఐడీని ప్రయోగించి చంద్రబాబుపై రివర్స్ కేసు పెట్టింది. గత 16 నెలల వ్యవధిలో తాడేపల్లి ప్యాలెస్కు 2,000 కోట్లు చేరాయని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవలే ఆరోపించారు. ఇసుక దోపిడీ వల్ల 1000 ఉండే ట్రాక్టర్ లోడు ధర ప్రస్తుతం 5,000కు చేరింది. అసలు ఇసుక కుంభకోణం జరుగుతున్నదే ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో కాగా దొంగే దొంగ అన్నట్లు అప్పట్లో ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ తాజా కేసును తెరపైకి తెచ్చింది. తెలుగుదేశం హయాంలో 2014లో తొలుత ఇసుక రీచ్లను జిల్లా మండల మహిళా సమాఖ్యలకు అప్పగించారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల ఆధారంగా ఇసుక తవ్వకాలకు టెండర్లు పిలవాలని నిర్ణయించి 2016 జనవరిలో ఉత్తర్వులిచ్చారు. 2 నెలల్లోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారని, ఈ విషయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదని, ఇసుక తవ్వకాలపై ఎలాంటి నియంత్రణలు విధించలేదని సీఐడీ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అక్రమ తవ్వకాలను అడ్డుకోవటానికి చర్యలు చేపట్టలేదని, ఈ విధానం వల్ల సీనరేజీ, ఇతర ఫీజుల రూపంలో ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా పోయిందని తెలిపింది. చట్టవిరుద్ధంగా, అనుచితంగా లబ్ధి పొందేందుకే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని ఆక్షేపించింది. అప్పట్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, ప్రైవేటు వ్యక్తులు ఇసుక రీచులు, తవ్వకాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోచుకున్నారని అభియోగాలు మోపింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, గనుల శాఖ మంత్రి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కొందరు ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు లబ్ధి పొందారని తెలిపింది. 2016 నుంచి 2019 మధ్య ఇసుక అక్రమ తవ్వకాలపై 1000 కేసులు నమోదయ్యాయని, ఎన్జీటీ కూడా పలుమార్లు అక్రమ తవ్వకాలను ఆక్షేపించిందన్న సీఐడీ 40 కోట్లు పెనాల్టీ వసూలు చేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇసుక ద్వారా గత 4.5 ఏళ్లలో 40,000 కోట్లు దోచుకున్న గజదొంగ ఎవరని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైకాపా నేతలు ఇసుకను దోచేసి ప్రజలకు ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గనిపించడం లేదా అని మండిపడ్డారు. అధికారికంగా 110 రీచుల్లో ఇసుక తవ్వకాలని చెబుతూ 500కు పైగా రీచుల్లో దోచేయడం వాస్తవం కాదా అని నిలదీశారు. జగన్ సాగిస్తున్న ఇసుక దోపిడీని చంద్రబాబు ప్రజలకు వివరించారన్న అక్కసుతోనే ఆయనపై తప్పుడు కేసు పెట్టారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఇతర మంత్రులు, వైకాపా నేతలు పక్క రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించి జేబులు నింపుకోవడం న్యాయమా అని ప్రశ్నించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని జగన్ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. తమరు 3-4 రోజుల క్రితం మద్యం కుంభకోణం దాదాపు 25,000 కోట్లు సంవత్సరానికి లిక్కర్ కుంభకోణం అని చెప్పారు. 2 days బ్యాక్ లిక్కర్ కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. మొన్న మీరు ఇసుక కుంభకోణం జరుగుతుంది, నెలకి 125 కోట్లు దోచుకుంటున్నారు, 2,000 కోట్లు దాటిపోయింది 1.5 years లో అని చెప్పి మీరు మాట్లాడినారు. నేను అప్పుడే అనుకున్నా ఇసుకకు వేసి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పెడతారని. ఇది ఎట్టుందంటే అక్కడ పురంధేశ్వరమ్మ గారు, ఆమె జాతీయ పార్టీ అధికార పార్టీలో ఉంది, ఆమె నోటి గుండా వచ్చిందంటే డెఫినెట్ గా సిబిఐ ఈడీ వస్తుంది. ఈ లోపల సిఐడి చేత చంద్రబాబు నాయుడు బుక్ చేయించేస్తాం. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఎంతో ప్రగతి సాధించామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అదే సమయంలో ఏపీ ఆర్థిక పరిస్థితి మాత్రం బాగోలేదని, ఆర్థికంగా కష్టకాలమే అని స్పష్టం చేశారు. అందుకే జీతాలు, పెన్షన్లు ఇచ్చేందుకు ఆలస్యమవుతోందని సూత్రీకరించారు. రాష్ట్ర అప్పులపై తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడు రాసిన లేఖపై స్పందించిన బుగ్గన, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కంటే తాము తక్కువ అప్పులే చేశామని తెలిపారు. మొదటి నుంచి చెప్తున్నాను కదా, దెర్ ఆర్ డిఫికల్ట్ టైమ్స్. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ డిఫికల్ట్ టైమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండి. నేను రామకృష్ణ గారి సూటి ప్రశ్నకు రాబడి పెరగలేదంటే రాబడి పెరిగింది అన్నాను, స్థూల ఉత్పత్తి పెరగలేదంటే స్థూల ఉత్పత్తి పెరిగింది అన్నాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగలేదంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. అయితే దట్ డస్ నాట్ మీన్ దట్ ఎక్స్పెండిచర్ ఆల్సో హ్యాస్ నాట్ గ్రోన్. ఇప్పుడు మనకు ఒక 30,000 రూపాయలు జీతం వస్తుంది, 30-50 అయింది, కానీ ఖర్చు కూడా పెరిగింది. 1-2 ఇబ్బందులు ఉండొచ్చు. దయచేసి మీరు కూడా ఆ దాంట్లో ఊబిలేకపోవద్దండి. అన్ని బాధలు అవుతాయి. 1-2-3 రోజులు లేట్ కావచ్చు, నేను కాదు. జేఈఈ మెయిన్ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. విద్యార్థులు ఈ నెల 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో ఎన్టీఏ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కరోనా కాలంలో సిబిఎస్ఈ విద్యార్థులకు 9-10 తరగతులు సహా ఇంటర్ లేదా తత్సమాన తరగతిలో సిలబస్ తగ్గించినందున ఆ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్షలకు కూడా సిలబస్ తగ్గించారు. రసాయన శాస్త్రంలో పలు పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించగా, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రంలో కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగాను, మరికొన్నింట్లో పాక్షికంగా తొలగించారు. ఆయా పాఠ్యాంశాల వివరాలను జేఈఈ వెబ్సైట్లో ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న వేళ కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు శనివారం సెలవులు ప్రకటించింది. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయిలు ఈ సీజన్లో తొలిసారి తీవ్రమైన జోన్లోకి ప్రవేశించాయి. వచ్చే 2 వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీలోని 37 మానిటరింగ్ స్టేషన్లలో కనీసం 18 కేంద్రాల్లో వాయు నాణ్యత సూచి తీవ్రమైన విభాగంలో నమోదైంది.